వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని, ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అబండాలు వేస్తుందని మాజీ మంత్రి ఫెర్ని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 పార్టీలు కలిసి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల సంగతులు వదిలేశారు, ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు, ప్రజల బాగోగులు వదిలేశారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం, అలాగే వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం. ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు, ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు, ఇంకొకడు M36 న్యూస్ అంట వీడొకడు, ఈడెవడో గుల్టేగాడంట, ఈ గుల్టేగాడు ఈడొకడు, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు. ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు, ఎగ్ బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేకపోతే జిఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు. 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని, దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్లతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం సాయంత్రం పంజాగుట్ట, బేగంపేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వార్డుపై విష ప్రచారం తగదు. గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని 65వ వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టి వాసు ఆరోపించారు. ఆయన భూ కబ్జాలు దందాలు చేశారని గతంలో మేమే ఆయన మీద పోరాటం చేసాం. పోరాటం చేస్తే అవన్నీ కూడా ఈరోజు పాత వీడియోలు పెడుతూ కొంతమంది మీడియా సోదరులు మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం. పాత వీడియోలు పెట్టుకొని ఈవేళ మూర్తి గారిని గతం తిట్టాం, కబ్జాలు చేసాం, తిట్టాం, అన్నీ ఆయన కూడా తిట్టాం, మేమే చెప్పాం. ఆ కబ్జాల్లో మూర్తి గారు ఉన్నారని మేము చెప్పాం. ఆయన అనుచరులు కూడా చాలామంది ఉన్నారు. అనుచరులను మేము ఆయన మీద పోరాటం చేస్తే ఆ పాత వీడియోలు ఇప్పుడు పెడుతున్నారు. అంతే మేము కూడా కేవల్ ముద్దారికి వస్తే పార్టీ ఆయన మా తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళాం. ఆయన అందరూ కూడా కలుసుకున్నాం. మేము అందరూ ఐక్యపక్షం కలిసాం. అందరూ పని చేస్తానికి కారణం ఏంటి? ఇవాళ కేవల్ మూర్తి గారు ఇవాళ ఒక కబ్జాలు జరిగే కింద టిట్కోలు దయాలనాథ్ మీద 2 సెట్లు రేకుల సెట్లు వేశారు. కేవల్ మూర్తి అన్నారు. నేను కేవల్ మూర్తి దృష్టిలో తీసుకెళ్ళండి. కేవల్ మూర్తి గారు మీ అండర్లో మీ పేరు చెప్పి వేశారన్నారు. ఎక్కడ వేశారు వాసు అంటే ఫలానా దగ్గర వేశారండి అంటే ఎక్కడే ఫలానా దగ్గర వచ్చి నేను ఒప్పుకున్న దానికి గతంలో దొంగనాగోళ్ళు ఉండేవాళ్ళు నా పేరు చెప్పి చాలామంది వాడుకున్నారు అని చెప్పారు. కేవల్ మూర్తి గారు బయటకు వచ్చి మాకు ఎంఆర్ఆర్స్ పంపించారు. మమ్మల్ని మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ వెళ్ళండి, నేను చివరి తప్పు చేశాను దాన్ని ఎంక్వైరీ జరిపిస్తాను, నేను కూడా ఫోన్ చేస్తాను. ఆయన కూడా ఎంఆర్ఆర్ దగ్గరికి వచ్చారు, కలెక్టర్ దగ్గరికి వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. మేమందరం 65 టీం అందరం వెళ్ళాం, తెలుగుదేశం పార్టీ అందరం వెళ్ళాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. 2 రేకుల చెట్లు కూడా తీసి పగలగొట్టారు. అయితే మన కార్యకర్తలు ఏంటంటారు, ఈ మధ్యలో మా కార్యకర్తలు కొంతమంది వైసీపీ నాయకులు కొంత గిట్నాలు అంటారు. కనుక కేవల్ మూర్తి కూడా గతంలో పెట్టిన పేక్కి ఉన్నాయి. అవి ఏమి కూడా మేము ఆయనతో కూడా ఇప్పుడు 1-2 నెలలు బట్టి ట్రావెలింగ్ చేస్తున్నాం. ఆయన ఒకటే మాకు చెప్పాడు, నేను ఎక్కడ కబ్జా చేసినా మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, నేను అలాంటి చేయను. ఎక్కడ స్లాబ్ దగ్గర 1 లక్ష రూపాయలు ప్రస్తావన చేశారు, అది మీరే కదా పనిచేస్తారు. వాటిలో మీరు పని చేసుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఎక్కడ పనులను చేసుకోను. నేను ఎక్కడ స్లాబ్ దగ్గర డబ్బులు తీసుకున్నా వార్డులో మీరు వెళ్ళండి, తీసుకొని నా మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి. కనుక ఆయన చెప్పడం జరిగింది. 1-2 నెలలు అవుతుంది ట్రావెలింగ్ చేస్తాను. కేవల్ మూర్తి గారు ఎక్కడ డబ్బులు తీసుకున్నా, ఎక్కడ భూ కబ్జాలు చేసినా మా 65 టీం అందరం వెళ్తా అడ్డుకుంటారు కంపల్సరిగా. అందుకని దయచేసి మీడియా మిత్రులుగా అడుగుతున్నాం, మాతో కేవల్ మూర్తి ఉంటారు. 65 వార్డులో ప్రోటోకాల్ పాటిస్తారు. కేవల్ మూర్తి అభివృద్ధి ఉంది. చాలామంది ఇప్పుడు రోడ్లోనే, డ్రైన్లోనే, ఈది లైట్లు ఉన్నాయి. ఇవన్నీ మా ద్వారా అభివృద్ధి కోసమే వెళ్తాం. మేము అభివృద్ధి కోసం వెళ్తాం తప్ప ఇప్పుడు కబ్జాలు చేద్దాం. మా 65 టీమే కబ్జాలు చేయాలి. వాళ్ళ వెనక మేము కూడా చెప్పాం. ఎవరైతే మీ పాత స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మేము మానుకోమని చెప్పాం. మా 65 టీం అందరూ మీతో పాటు ఉంటాం మూర్తి గారు. కనుక 65 టీం దొంగన కూడా గతంలో మీ దగ్గర ఉన్నారు, మీ పేరు వాడుకున్నారు, మిమ్మల్ని అడ్డపెట్టి దోచుకున్నారు. కనుక అలా టీం మీ పక్కన పెట్టామని చెప్పాం. అలాంటి వాళ్ళు వస్తే మేము రాము. కనుక తెలుగుదేశం పార్టీకి వచ్చారు. మా అందరూ కూడా వార్డు ప్రెసిడెంట్ కరికృష్ణ, సుజాత గారు అందరూ కూడా వచ్చారు, మేమందరూ కూడా. అందుకే గతంలో ఏవైతే మానుకున్నారో కేవలం మూర్తి ఏం తప్పు చేసినా మేము కంపల్సరీ ఖండిస్తాం. మేము ఎవరు ఖండించే ఒకరు మేము ఎక్కడ తప్పు చేసినా, లేకపోతే మీ మీడియా దృష్టికి ఎక్కడ వచ్చినా, 65 వార్డు స్లాబ్ల దగ్గర ఎక్కడ డబ్బులు తీసినా, కలెక్ట్ చేసినా, మేము ఎక్కడ కబ్జాలు చేసినా పల్లాసిని దృష్టికి తీసుకెళ్ళండి. మీరు రెవెన్యూ కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లా మా దృష్టిలోకి వచ్చినా మీరు ఎక్కడ పెట్టినా మేము వెళ్ళి తెలుగుదేశం జెండాలు మేము ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తాం. ఇటువంటి ఏదో డౌట్ లేదు. మేము కేవల్ మూర్తితో కలిసి అభివృద్ధిలో వెళ్తాం తప్ప ఎక్కడ ఇప్పుడు చాలామంది రెడీ అయిపోయారు. కనుక వాళ్ళ పేర్లు వాడుకోవాలి. మా 65 వార్డులో మేము ఎక్కడ భూ కబ్జాలు చేయకుండా మేము ఇప్పుడు చెప్తాను, అప్పుడు చెప్తాను, అభివృద్ధిలో వెళ్తాం తప్ప భూదందాల కబ్జాలు ఎక్కడ మేము చేయము. మేము ఒకటే చివరిగా మీడియా మిత్రులందరూ కూడా దయచేసి పాత వీడియోలు మిమ్మల్ని అందరికీ నమస్కరించి పాత వీడియోలు దయచేసి పెట్టదు. ఎందుకంటే ఆయన కేవల్ మూర్తి గారు మాతో చక్కగా ట్రావెలింగ్ చేయనట్టు ఉన్నారు. ఎక్క ముందు కేవల్ మూర్తి చూశారు, ఇప్పుడు చూస్తారు కేవల్ మూర్తి గారు. 65 వార్డు తెలుగుదేశం పార్టీ సత్తేట చూపెడతాం, పెద్దలకు అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఇంకోటి గుర్తుగా 65 వార్డు చాలామంది అనుకుంటున్నారు, ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు. గతంలో ఎక్కడికి వెళ్ళారు మీ భూదందాలు. ఇప్పుడు చాలామంది 65 వార్డు కార్పొరేటర్ రావాలా, మీ కార్పొరేట్కి వస్తాను, మేము వస్తాను, అది వస్తున్నాను, ఇక్కడ ఖజానా ఉంది అనుకుంటాం. మీరు వచ్చిన రేపు మంచి పని కేవల్ మూర్తి గారు ఇక్కడ నుంచి మాతో ట్రావెలింగ్ చేస్తారు. మంచి పని చేస్తే రేపు కేవల్ మూర్తి మేము ఎన్నుకుంటాం. అక్కడ మాతో పాటు ఆయనే రేపు కేవల్ మూర్తి ఉంటాం. కేవల్ మూర్తి పనికి ఎవరైతే మంచి పని చేస్తారో కేవల్ మూర్తి పని చేస్తే ఆయనకి. వైసీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపేశారని అన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు ఏర్పడితే
మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే 1983 వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం, 3 రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సోమశల ప్రాజెక్టుని 78 టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది. తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశల ప్రాజెక్టు. తర్వాత కండలేరు జలాశయం 68 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం మనం. ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు. నెల్లూరు జిల్లాలోనే 2 మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు, ఒకటి 78 టీఎంసీలు, రెండవది 68 టీఎంసీలు. ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. ప్రాజెక్టులను నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం. ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి గొడ్డల పెట్టుగా తయారైంది. పోలవరం ప్రాజెక్టుకి సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో చెత్తను తొలగిస్తామంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. రుణం తీరలేదు, ఎలా మోసం జరిగింది చెప్పారు. నేను కూడా వివరంగా చెప్తాను. రైతులతో మాట్లాడిచ్చారు. తర్వాత రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు. మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి. ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు, మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు. ఇది ఎవ్వరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు. రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి, అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు. చూడండి, ఇది ఆగని అన్నదాతల నిరసనలు, ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా, మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రగులుతున్న రైతు లోకం, రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు, ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇది చూడాలా దయచేసి అందరూ కూడా. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో
13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండల్లో 4 రైతుల మీద కేసులు పెట్టడమే కాదు, ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు, దీస్ ఆర్ ద ఎఫ్ఐఆర్ కాపీస్. ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి ఇవాళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద? రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం, పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు. ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు 2 లక్షల రుణం అయిపోయింది, తీర్చేసినాం, ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు, అయిపోయింది 2 లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు. ఇవాళ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు, సయోధ్య లేదు, సంయమనం అంతకంటే లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను, ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా. తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100% మేము రుణమాఫీ మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ న్యాయవాది ఉండవల్లి అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్ని ఇచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడోది, మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువని. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కనున్న ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాడు ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారని. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే. మరి ఎందుకు అలా పెడుతున్నారో అని. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు. దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 days టైం ఇచ్చింది యాక్ట్. మీకు గుర్తుందా, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళ ఆయన 45 days
కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు. కానీ యాక్చువల్గా అది వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650 700 ఓట్లతో నెగ్గాడురా రామ్మోహన్ రావు అనుకున్నది 250 ఓట్లు కాదు, తప్పు, ఇతను నెగ్గింది 340 ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి వేస్తాడు? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి